రఘురామకృష్ణరాజుకు బీజేపీ ఎందుకు సీట్ ఇవ్వలేదు? అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, ఆయన మా పార్టీయే కాదు కదా అని. కానీ మీ పార్టీ కాకపోతే సీట్ ఇవ్వరా? ఎంతమందిని చెప్పాలి? వరప్రసాద్ మీ పార్టీయా? మీ పార్టీలో చేరి ఎంపీ క్యాండిడేట్ కాలేదా? బీబీ పాటిల్ బీజేపీయా? మరి ఎంపీ క్యాండిడేట్ అయ్యాడా లేదా? నగేష్ బీజేపీయా? ఎంపీ క్యాండిడేట్ అయ్యాడా లేదా? భరత్ బీజేపీలో ఎప్పుడు చేరాడు? అలాగే మీకు సీతారాం నాయక్ బీజేపీలో ఎప్పుడు చేరాడు? సో ఇట్లా ఎన్ని ఉదాహరణలు చెప్పాలి? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో చివరి నిమిషంలో చేరి ఆఖరికి మీకు మాధవిలత ఆ బీజేపీలో టికెట్ వచ్చినాక చేరారా, రాకముందు చేరారా అనేది కూడా ప్రశ్నే కదా. సో తెలంగాణ, ఆంధ్రాలో సమయానికి బీజేపీలో చేర్చుకొని వారిని ఎంపీలుగా పెడుతున్న వైనం మనం చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఆయనకు సీట్ ఇవ్వలేదా మునుగోలు ఉప ఎన్నికలు? అందువల్ల బీజేపీలో లేడు, ఆయన బీజేపీ సభ్యుడు కాదు అనే ఆర్గ్యుమెంట్ నిజం కాదు. అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది దేర్ షుడ్ బి సమ్ అదర్ ఫ్యాక్టర్. ఇప్పుడు బీజేపీ ఇన్సైడర్స్ నుంచి వస్తున్న సమాచారం ఏంటి? బీజేపీ వర్గాల్లో వినబడుతున్న సమాచారం, అమిత్ షా అన్న ఒక్క మాట రఘురామకృష్ణరాజుకు నెగటివ్గా మారింది అని. అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూర్చున్నప్పుడు వచ్చే రఘురామకృష్ణరాజు ప్రస్తావన వచ్చినట్లు నాకున్న సమాచారం. అంటే నరసాపురం టికెట్ గురించి చర్చ వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలియని వ్యక్తి కాదు. వాస్తవంగా ఆయనకు బీజేపీ జాతీయ నాయకులతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన గ్యారంటీగా టికెట్ వస్తుంది అని ఆశించాడు. టీడీపీ జనసేనలతో బీజేపీకి కూడా అలియన్స్ కుదిర్చే క్రమంలో పవన్ కళ్యాణ్ పట్టుదల ఎంత పనిచేసిందో రఘురామకృష్ణరాజు కూడా ఎంతో కొంత పనిచేశాడు. సో అందువల్ల రఘురామకృష్ణరాజు నీడ్స్ నో ఇంట్రడక్షన్ టు బీజేపీ నేషనల్ లీడర్షిప్. అందువల్ల ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా ఒక మాట అన్నాడని, రఘురామకృష్ణరాజుకి ఇవ్వద్దు అని అనలే, కొత్తగా ఎవరిని చేర్చుకొని టికెట్లు ఇవ్వాల్సిన అవసరము లేదు అన్నాడట. సో అంటే అర్థం ఏంటి? కొత్తగా ఎవరిని చేర్చుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు అని. అంటే దీని ఇండికేషన్ క్లియర్గా రఘురామకృష్ణరాజుకే వర్తిస్తుంది. మరి ఇలా ఎందుకు అన్నారు? అన్నా కూడా వరప్రసాదం చేర్చుకోలేదా అనే ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కానీ వరప్రసాద్కిచ్చి మరి కొత్తగా ఎవరిని చేర్చుకొని ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పుడు అదే నిజమైన ప్రాతిపదిక అయితే వరప్రసాద్కి ఇచ్చి రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వకూడదు అనేది వస్తుంది. అంటే రఘురామకృష్ణరాజుకి ఇవ్వకూడదు అని పరోక్షంగా అమిత్ షా చేసిన సూచన బీజేపీ నాయకత్వంకి కారణమైంది పక్కకు పెట్టడానికి. మరి ఎందుకు చేశారు? అందరికీ తెలుసు ఎందుకు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇరిటేట్ చేసే పని చేయకూడదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభలో కూడా జగన్ పైన ఆ స్థాయిలో దాడి చేయలేదు. అంటే జగన్ను ఇరిటేట్ చేయకూడదు, జగన్కు ఎంబరాసింగ్గా ఉండకూడదు, జగన్కి ఇబ్బంది కాకూడదు అన్న ఫ్యాక్టర్ మినహా రఘురామకృష్ణరాజును పక్కకు పెట్టడానికి వేరే కారణము లేదు. తెలివిగా అక్కడ ఒక్క చోటే లోకల్ బీజేపీ, ఒరిజినల్ బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ పోటీ చేసే 6 ఎంపీ సీట్లలో ఎవరు కూడా బీజేపీ ఒరిజినల్ కాదు. మీరు సీఎం రమేష్, పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళెవ్వరూ బీజేపీ ఒరిజినల్ కాదు. నాకు తెలిసినంతవరకు నరసాపురంలో బీజేపీ అభ్యర్థి మాత్రమే ఒరిజినల్. అందువల్ల రఘురామకృష్ణరాజును పక్కకు పెట్టడానికి బలమైన కారణం ఏంటి అనేది కనుక వెతికితే బీజేపీలో ఆయన లేడన్నది ఫ్యాక్టర్ కాదు, ఆయనను కొత్తగా చేర్చుకొని ఇవ్వకూడదు అన్న సిద్ధాంతం కారణం కాదు. ముఖ్యమైన కారణం జగన్ పట్ల బీజేపీకి ఉన్న వైఖరి. ఇది రఘురామకృష్ణరాజుకు అమిత్ షా పరోక్షంగా రాష్ట్ర బీజేపీ నేతలతో కూర్చున్న సమయములో ఇచ్చిన ఇండికేషన్, ఆ సంకేతమే రఘురామకృష్ణరాజు పట్ల ఒక ప్రమాద సంకేతంగా మారినట్లు బీజేపీ ఏపీ వర్గాల సమాచారం.